మోషే సుఖోపవాసములలోని 34వ దినము. ఎన్నిక జనాంగము 3. లేఖన భాగము. నిర్గమ 19-3-7. ప్రార్థన. తండ్రి, నీ ఏర్పాటు గొప్పది. నీ ఏర్పాటులో మేముండవలనేగాని మమ్మును ఎట్టివారుగా మార్చుదువో మేము ఊహించలేము. మాకు నీవిచ్చిన ఆశీర్వాదములు, మేళ్ళు మేము ఎంచలేము. అన్నిటి నిమిత్తమై నిన్ను వందించుచున్నాము. నీ ఆశీర్వాదములతో పాటు నీ వాక్య వర్తమానమును కూడా అందించుమని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్. ఎన్నిక జనము చేసిన తప్పు: 1. అన్యులతో కలిసిపోయి ఇచ్చి పుచ్చుకొనుట జరిపిరి. 2. ఐగుప్తులో బానిసత్వము చేసి అక్కడి విగ్రహారాధన చూచి మోషే కొండ ఎక్కగానే బంగారు దూడను చేసిరి. దేవుడు భటులుగానూ యాజకులుగానూ రాజులుగాను చేసినప్పుడు ఆ తలంపు వారి మనసులో ఉన్నదిగాని ఇప్పుడు బయటికి వచ్చెను. యూదులు మలాకీ ముందు ఖైదులో ఉన్నారు. ఆ తరువాత రోమావారి పాలనలోనూ ఖైదులో ఉన్నారు. ఈ 2 ఖైదులు కాగానే వారి దేశములో విగ్రహారాధన చూచినను వారు విగ్రహారాధన చేయలేదు. ఈ 2 శిక్షలు వారిని మార్చెను. వారు మారుటకు ఎంతకాలము పట్టినదో చూడండి. ఒక మనిషిలో ఒక చెడుగు ఉండిపోయినా మరలా వచ్చును. ఏదో ఒక శిక్ష ద్వారా అది గుణపడును. దేవుడు ఎన్నిక జనమునకు చేసిన మేళ్లలో మొదటిది: 1. అభివృద్ధి, అనగా మగబిడ్డల సంతానమును వృద్ధి చేయుట. ఈలాగు వారి సంఖ్య 6 లక్షల వరకు పెరిగినది. ఫరో ఆపుచేయగలిగెనా? లేదు. 2. ఆకాశము నుండి మన్నాను కురిపించుట, బండలో నుండి సమృద్ధిగా నీరు రప్పించుట. 3. 40 సంలు వారి కాళ్ళు వాయలేదు, బట్టమాయలేదు. 4. మాంసము కొరకు పూరేడు పిట్టలనిచ్చుట. 5. దేవుడెప్పుడునూ వారి మధ్య ఉండేవారు. 6. మీ మార్గమునకు ముందు దూతను పంపిస్తాను అని గొడుగుపెట్టి లైటు వేసి చూపించెను. 7. అరణ్యములో ఉప్పు, కారము, చింతపండు లేదు. అయినను వారు అన్ని భోజన పదార్థములు అనుభవించిరి. అలాగు దేవుడు తన జనమునకు అన్ని ఉపకారములు చేశాడు. ఎన్నిక జనమునకు సదుపాయములు ఎన్నైనా కుమ్మరించి వేస్తాడు. ఎన్నిక జనమునకు ఎన్ని సదుపాయములు చేసెనో అవి అన్నియూ సంఘమునకు చేయును. అన్నీ కుమ్మరింపులే కావలసిన వాటికంటే ఎక్కువగా ఇచ్చును. తిన్నగా ఉంటే దావీదు 23లోని సంగతులు మన అనుభవములోనికి వచ్చును. ఎన్నిక జనాంగమునకు దేవుడు చేసిన మేళ్ళు. దేవుడు చేసిన మేళ్ల వివరణ. 1. సంతానాభివృద్ధి. దేవుడు వారికి సంతానాభివృద్ధి చేసెను. 6 లక్షల వరకు పెరిగిరి. ఫరో తగ్గించ ప్రయత్నించినను దేవుడు వృద్ధి చేసెను. యూదులు వేటిని పెంచినా మందలు మందలైపోవుట, తుదకువారు మందలు మందలైపోయారు. తప్పులు చేస్తే శిక్షించిరిగాని జనము వృద్ధి పొందుచూనేయున్నారు. వర్తకము చేస్తే వృద్ధి పొందిరి, రాజులైపోవుచున్నారు. వారే కాదు, వారు పెంచిన జీవరాశులు కూడా అభివృద్ధి పొందినవి. 2. మోషేను ఉపాధ్యాయునిగా ఇవ్వడము. 3. మోషే ద్వారా మాట్లాడుట. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నంతకాలము దేవుడు మోషే ద్వారా మాత్రమే మాట్లాడెను. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఒక పిటిషన్ పెట్టుకొన్నారు: మోషే, నీవు మాతో మాట్లాడితే చాలు, దేవుడు మాతో మాట్లాడితే చస్తామనిరి. గనుక అలాగు మోషే ద్వారా 33:1-2 సంలు అందరికి కనబడిపోయిరి. దీని అర్థము ఏమనగా, నేను అందరికీ కనబడే దేవుడనని రుజువుపర్చుటకు ఇక్కడ నుండి రాకడ వరకు కాళ్ళు వాయలేదు, బట్టమాయలేదు. దేవుడే మాట్లాడుతాడు. 4. ఆకాశము నుండి మన్నా. 5. బండ నుండి మంచినీరు కుమ్మరించుట, ఇది మహోపకారము. 6. మాంసము కూడా ఇచ్చెను. 7. కాళ్ళు వాయలేదు, బట్టలు మాయలేదు, వారికి చాకలి లేడు. ఇది ఎక్కువ ఆశ్చర్యకరముగానున్నది. మేళ్ల జాబితా సంగ్రహం. 1. సంతానాభివృద్ధి. 2. మోషే ద్వారా మాట్లాడుట. 3. మన్నా. 4. బండలో నుండి నీరు. 5. కాళ్ళు వాయలేదు, బట్టలు మాయలేదు. 6. ముందుగా దూతను పంపుతాను. 7. మాంసము. 8. చీకటిలో నుండి అగ్నిస్తంభము. 9. ఎండలేకుండా మేఘపు గొడుగు. దేవుని సదుపాయములు మరియు ఆశీర్వాదము. బాటసారులను సాగనంపేటప్పుడు గొడుగు పడతారు, లైటు పట్టుకొందురు. దేవుడు తన జనమునకు అన్ని సదుపాయములు చేస్తారు. మన కాలములోనూ అలాగే చేయును. ఎన్నిక జనమునకు ఎన్నైనా సదుపాయములు చేయును. సదుపాయములు కుమ్మరించారు. వారికి వచ్చిన కష్టములన్నీ తోలిపారవేసినారు.
ఇవన్నీ మేళ్ళు, కుమ్మరింపులు. అందుకనే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే కావలసిన వాటికంటే ఎక్కువ చేయగలడని అర్థము. దీవెన. ఈలాగు సకల సదుపాయములను ఈ లేమికాలములో పెండ్లికుమారుడు మీకు కల్గించి తన సమృద్ధితో పోషించి రాకడకు సిద్ధపర్చుకొనుగాక. ఆమేన్.